హాయ్ వెల్కమ్ టు లైఫ్ ఇన్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ ఇన్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సాధారణంగా అమ్మాయిలు చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కన్నా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడమే ప్రిఫర్ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గోపి లావణ్య గారు కాస్మెటాలజీలో పీజీ పూర్తి చేసి హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ యూనిట్ ప్రారంభించారు. ఇప్పుడు తను ఏం చెప్తున్నారో విందాం. హలో, నా పేరు గోపి లావణ్య. నేను పుట్టి పెరిగిందంతా బాపట్ల, గుంటూరు జిల్లాలో. నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేస్తూనే బ్యూటీషియన్ చేశాను. బ్యూటీషియన్లో అడ్వాన్స్ బ్యూటీషియన్, నెక్స్ట్ పీజీ కాస్మెటాలజీ కూడా పూర్తి చేశాను. నేను అడ్వాన్స్ బ్యూటీషియన్ చేస్తూ ఉన్నప్పుడే మేము ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసేవాళ్ళం. అప్పుడే అనిపించింది, మేము ఎందుకు ఇన్ని రకరకాల కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము, ఎందుకు హెర్బల్ ప్రోడక్ట్స్ మేము యూస్ చేసి ఇంకెవరికైనా సరే సజెస్ట్ చేయకూడదు అనిపించింది. అలా నేను డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేస్తూ ఇట్లా అడ్వాన్స్ బ్యూటీషియన్ చేస్తూనే చాలా డిఫరెంట్ హెర్బల్ ప్రోడక్ట్స్, వనమూలికలన్నీ గ్యాదర్ చేసి మా బామ్మగారి హెల్ప్తో ఏ ఇంగ్రీడియంట్ ఫర్ ఎగ్జాంపుల్ షాంపూస్ అవి తీసుకుంటే కుంకుడుకాయ, శీకాకాయలు, ఏ ఇంగ్రీడియంట్ ఏ వనమూలికలతో మనం మిక్స్ చేస్తే ఎలాంటి కాంబినేషన్ వస్తుంది, ఇది ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్కి, స్కిన్స్కి సూట్ అవుతుందా లేదా, ఇలా ల్యాబ్ టెస్టులు నేను ఇంట్లో చేస్తూ బయట ల్యాబ్ టెస్టులు కూడా చేయిస్తూ హెర్బల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అయినా సరే మనం చేయాలి, వితౌట్ కెమికల్స్తో ప్రోడక్ట్స్ తయారు చేయాలని అప్పుడు అడ్వాన్స్ బ్యూటీషియన్ చేసేటప్పుడే ఆ ట్రీట్మెంట్స్ అన్నీ నేర్చుకునే, స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. అలా ఒక్కొక్క ప్రోడక్ట్ వనమూలికలన్నీ గ్యాదర్ చేసి ప్రోడక్ట్స్ తయారు చేయటం నేర్చుకున్నాను. నా ఓన్ ఇన్వెంటెడ్ ఫార్ములాస్తో తయారు చేసి ఎలా మార్కెటింగ్ చేయాలి అనే ఆలోచనలో వచ్చింది. అప్పుడు పీజీ కాస్మెటాలజీ చేశాను. దీనికి ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నా ప్రోడక్ట్స్కి అని పీజీ కాస్మెటాలజీ చేస్తూనే 2008లో స్టార్ట్ చేశానండి. పర్ఫెక్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ మ్యాలో బ్రాండ్ నేమ్ మీద స్టార్ట్ చేశాను. ఆ మ్యాలో పేరు పెట్టే ముందు కూడా ఏ పేరు పెడితే బాగుంటుంది, అందరికీ సూటబుల్ అయ్యే పేరు పెట్టాలి అనేసి, ఈజీగా ఉండాలి అని మ్యాలో ఎలా సెలెక్ట్ చేశాము అంటే, ఫస్ట్ వర్డ్ యాక్చువల్లీ మ్యాలో స్పెల్లింగ్ వచ్చేసి MALLOW, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ MW మీన్స్ మెన్ అండ్ ఉమెన్, ఆల్ ఎలో. అలా అందరినీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ అబోవ్ 90 ఇయర్స్ ఆ లైఫ్ లాంగ్ ఎవరైనా సరే యూస్ చేసుకునే ప్రోడక్ట్స్ అన్నట్లు మ్యాలో అనే బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసి ట్రేడ్ మార్క్స్, ఈవెన్ TOT లైసెన్స్ అన్నీ నేను 2008లోనే తీసుకున్నాను. స్మాల్ స్కేల్ యూనిట్లో స్టార్ట్ చేశాను నేను. ఈ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ బాటిల్ సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి ట్రేడ్ మార్క్ విషయంలోనూ ఇలా చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఎస్పెషల్లీ మార్కెటింగ్, అది ఎవ్రీవన్ ఫేస్ చేసే ప్రాబ్లము. ఆ ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు అసలు ఎలా మనం కస్టమర్కి రీచ్ అవ్వాలి, కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో మనం ఇదిగా ఉన్నప్పుడే నేను ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఎందుకు పెట్టకూడదు, అక్కడైతే రన్నింగ్ కస్టమర్స్ ఉంటారు, మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు, కస్టమర్స్ మనల్ని ఎత్తుక్కుంటూ వస్తారు ఎగ్జిబిషన్స్లో అని నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్టాల్ పెడుతూ వస్తున్నాను. ఎలా అంటే, ఒక లేడీ ఏదైనా సరే, ఈవెన్ హెర్బల్ ప్రొడక్ట్సే కాదు, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఒక 1.5 month కష్టపడితే రిమైనింగ్ 10 months తను కూర్చోగలదనమాట, ఆరామ్గా కూర్చోగలదు, తన ఖర్చులన్నీ తను బేర్ చేసుకుంటూ, ఈవెన్ ఇంటి పని కూడా తనే క్లియర్ చేసుకోగలదు, ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా తనే రౌండప్ చేసుకోగలదు. అలాంటి ప్రాఫిట్స్ నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడే ఫేస్ చేసుకోగలిగాను. కాబట్టి అప్పటి నుంచి నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనే స్టాల్ పెడుతూ వస్తున్నాను. ఇంకా బయట చాలా ప్రైవేట్ ఎగ్జిబిషన్స్ చేస్తాము. అలా ఎన్ని రోజులు ఎగ్జిబిషన్స్ వరకే మా ప్రోడక్ట్ ఇదవుతుంది అని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎవరైతే మా ప్రోడక్ట్ కస్టమర్ కొంటారో
వాళ్ళకి చెప్తున్నాం అనమాట, మీకు మళ్ళీ ఈ ప్రోడక్ట్ కావాలి అంటే మినిమం 400 రూపీస్ బిల్ ఆర్డర్ ఉంటే హోమ్ డెలివరీ ఫ్రీ చేస్తాం మేము. ఈవెన్ త్రూ అవుట్ హైదరాబాదే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా మా ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఫ్రాంచైజీ కూడా ఉంది. ఇలా చేస్తూ ఉన్నప్పుడే త్రూ ఎగ్జిబిషన్స్ ద్వారానే మేము జాబ్ వర్క్స్ చేస్తున్నాం. కొన్ని ప్రైవేట్ బ్రాండ్ నేమ్స్ వాళ్ళే ఉంటాయి, లోపల మెటీరియల్ అంతా మాదే ఉంటుంది. అలా ప్రైవేట్ కంపెనీస్కి కూడా మేము కొన్ని పెద్ద కంపెనీస్కి మేము జాబ్ వర్క్స్ చేసేస్తూ వస్తున్నాం. ఈవెన్ బ్లాక్ హెన్నా, షాంపూ, ఫేషియల్ క్రీమ్, స్క్రబ్స్. ఒక్కసారి ఎవరు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా సరే దే హ్యావ్ టు అగైన్ అండ్ అగైన్, మాకు ఈ హెర్బల్ ప్రోడక్ట్ దీనివల్ల మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ హెయిర్, ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి 4 to 5 years ఏజ్ పిల్లలు కూడా వాళ్ళకి వైట్ హెయిర్స్ రావటం అవుతుంది. అలా వైట్ హెయిర్స్ రాకుండా భృంగరాజ్ ఆయిల్ అని, కొంతమంది బ్లాక్ హెన్నా యూస్ చేస్తున్నారు. అందరూ అని చెప్తూ ఉంటారనమాట. బ్లాక్ హెన్నా యూస్ చేసేటప్పుడు ఏంటి, కొద్ది రోజులే ఉంటుంది హెయిర్కి హెన్నా, బ్లాక్ కలర్, వైట్ హెయిర్ బ్లాక్ కలర్గా టర్న్ అవుతుంది కొద్ది రోజులే. మళ్ళీ అంటే వీక్లీ వన్స్ అప్లై చేస్తూ ఉండాలి అంటే టైం కన్జెస్ట్. అది అట్లా కాకుండా, కెమికల్ కాకుండా హెర్బల్స్తో మనం బ్లాక్ హెన్నా అంటే రిమైనింగ్ 1 month అయినా సరే మనం ఆ ప్రోడక్ట్ని యూస్ చేయాలి. అలా అన్నట్టు బ్లాక్ హెన్నా ఒకటి హెర్బల్ బేస్, అది కూడాను ఒకసారి యూస్ చేసామంటే జస్ట్ వాటర్లో కలుపుకొని హెయిర్కి అప్లై చేసి 1 hour ఆగి హెడ్ బాత్ చేయాలి వితౌట్ షాంపూ. మీకు ప్రోడక్ట్ మళ్ళీ 1 month తర్వాత యూస్ చేసుకుంటే సరిపోతుంది. అలా షాంపూస్ కూడాను, షాంపూస్లో యూస్ చేసేవన్నీ కుంకుడుకాయ, శీకాకాయ, అలోవెరా జెల్, ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు యూస్ చేసేవాళ్ళు, అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు అంతా ఏంటంటే మనం ఏ బ్రాండ్ నేమ్ చూసినా సరే వెనక చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి ఇంగ్రీడియంట్స్, ఒక 15 to 20. బట్ ఏ ఒక్కరైనా సరే ఒక్కసారి క్లియర్గా చూసి అబ్జర్వ్ చేస్తుంటే టోటల్ అన్నీ మీకు కెమికల్సే. అట్లా కాకుండా హెర్బల్స్తో మనం ఎట్లా చేయాలి అని చెప్పేసి షాంపూస్, హెయిర్ ఆయిల్స్లో 2 types ఆఫ్ హెయిర్ ఆయిల్స్, భృంగరాజ్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వన్ ఫేస్ ప్యాక్స్, ఫేషియల్ క్రీమ్, స్క్రబ్స్. ఫేస్ ప్యాక్స్లో వచ్చేసి మీకు పింపుల్కి సంబంధించి కానీ, స్కిన్ గ్లోయింగ్, ట్యాన్, అసలు బయటికి వెళ్తే పొల్యూషన్, ఎక్కడ ఒక ఏరియా అని లేదు, ఏది లేదు, ఎక్కడికి వెళ్ళిన పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల ఏంటి అంటే మీకు బాగా ట్యాన్ ఎక్కువైపోతుంది. ఈ ట్యాన్ రిమూవబుల్ ఫేస్ ప్యాక్స్. రీసెంట్గా మేము సోప్స్ కూడా లాంచ్ చేసాము, పపాయా బేస్ సోప్స్. ఇలా టోటల్ 24 ప్రోడక్ట్స్ మావి పర్ఫెక్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ పేరున మేము లాంచ్ చేస్తున్నాము. ఇది బాగా ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా బాగా ఉన్నాయి. జాబ్ వర్క్స్ కూడా చేసేస్తున్నాము. ఇంకా రిమైనింగ్ అసలు ఇలా చేస్తున్నాము అంటే మాది ఎలా ఉంది, నేను ఒక్కదాన్ని చేయగానే అయిపోదు కదండి, మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. అసలు నేను ఇంత బిజినెస్ రన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ టోటల్ 100 out of 101% అని చెప్పుకోవచ్చు నేను. ఆయన బాలకృష్ణ ప్రసాద్, నాగార్జున హైడ్రో ఎనర్జీ కెమికల్లో చేస్తున్నారు, ఎంప్లాయీగా చేస్తున్నారు తను. మా అబ్బాయి వర్షిత్, హీ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంటెలిజెంట్ గై. యాజ్ ఏ హౌస్ వైఫ్గా కానివ్వండి, లేదు అంటే మనం ఎడ్యుకేటెడ్ కాకపోయినా సరే, ఒక ఆడవాళ్ళకి చాలా టైం మిగులుతుందండి. మనకు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా, పిల్లలు, హస్బెండ్, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం మనం ఒకటి చేయాలి, ఏదైనా సరే క్రియేటివిటీగా చేయాలి. అసలు చేయాలి అన్న గోల్ ఒకటి పెట్టుకొని ఉన్న టైంని ఒక 1 hour దొరికినా సరే ఆ 1 hourలోనే ఏదైనా ఒకటి క్రియేటివిటీ ఆలోచన ఒకటి తెచ్చుకొని టైంని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ సపోర్టివ్ ఉంది అంటే మీరు ఏదైనా సరే రీచ్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి. నా ఈ అవకాశం ఇచ్చినందుకు 99th ఛానల్ వాళ్ళకి సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి.